అతను ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్. తన కళ్ళెదురుగా ఎవరైనా తప్పు చేస్తే అస్సలు క్షమించడు. అవతల వైపు ఎవరున్నా, వాడికి ఎంత పలుకుబడి ఉన్నా ఆడపిల్లల జోలికొస్తే కాల్చి చంపేస్తాడు. వింటుంటే ఇదేదో సినిమా స్టోరీలా ఉంది కదా. బట్ ఇదే మన మాజీ కమిషనర్ సజ్జనార్ గారి రియల్ స్టోరీ. ఈయన పనిచేసిన ఏరియాల్లో ఎవడైనా తప్పు చేయాలంటే ఉచ్చబోసుకునేవాడు. అయితే దిశ ఎన్కౌంటర్ విషయంలో నేరస్తులకి సరైన శిక్ష విధించి అంతటితో సూపర్ కాప్ అనిపించుకున్న సజ్జనార్ గారు పోలీస్ కమిషనర్ నుండి ఆర్టీసీ ఎండీగా ఎందుకు మారారు? జీతాలు కూడా ఇవ్వలేని ఆర్టీసీని $1 బిలియన్ క్లబ్ లోకి ఎలా తీసుకొచ్చారు? రానా, ప్రకాష్ రాజ్లతో సజ్జనార్ గారి గొడవేంటి? బెట్టింగ్ యాప్స్ పై సజ్జనార్ గారు ఎందుకంత సీరియస్ గా ఉన్నారు? త్వరలోనే ఆర్టీసీకి రాజీనామా చేయబోతున్నారా అనే విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. విశ్వనాథ్ చెన్నప్ప సజ్జనార్. ఈయన కర్ణాటక రాష్ట్రంలోని హుబ్లీకి చెందిన చిన్నప్ప గిరిజ దంపతులకు 24 అక్టోబర్ 1968లో జన్మించారు. తన స్కూల్ కూడా తన సొంతూరులోనే లయన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో పూర్తి చేశారు. తర్వాత కర్ణాటక యూనివర్సిటీకి చెందిన జీ కాలేజ్ ఆఫ్ కామర్స్ నుంచి డిగ్రీ పూర్తి చేశారు. ఆ తర్వాత కౌశల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ నుంచి MBA కూడా పూర్తి చేశారు. సజ్జనార్ గారు చిన్నప్పటి నుంచే ఆయనకు గవర్నమెంట్ జాబ్ పై చాలా ఇంట్రెస్ట్ ఉండడంతో గవర్నమెంట్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అయ్యేవారు. దానికి తోడు వారి కుటుంబం నుంచి కూడా గవర్నమెంట్ జాబ్ వైపు గట్టి ప్రోత్సాహం ఉండడంతో చదువుల్లో కూడా గట్టిగానే రాణించారు. కానీ ఆయన చిన్నప్పుడే తల్లి మరణించడంతో తన చిన్నమైన మల్లమ్మ దగ్గర పెరిగారు. అలా వీసీ సజ్జనార్ తన చదువు పూర్తయ్యాక హైదరాబాద్ లో సివిల్స్ కోచింగ్ తీసుకుని UPSC పరీక్షల్లో ఉత్తీర్ణుడై 1996 బ్యాచ్ IPS అధికారిగా మారారు. అలా మొదటిసారి ఆంధ్రప్రదేశ్ కడప జిల్లాలో ఉన్న పులివెందులలో పనిచేశారు. ఆ తర్వాత జనగాం, వరంగల్, గుంటూరు, హైదరాబాద్ లో పనిచేసి మంచి పేరు పొందారు. వీసీ సజ్జనార్ ఒక మధ్యతరగతి వ్యక్తి. IPS కావడం అంటే అదొక పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి. దాన్ని కూడా అవలీలగా అధిగమించి తన లక్ష్యాన్ని సాధించారు. అనంతరం డ్యూటీలో జాయిన్ అయినప్పటి నుంచి సంఘ విద్రోహ శక్తుల ఆట కట్టించడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నారు. వీసీ సజ్జనార్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ స్కామ్ నిరోధించడంలో కీలక పాత్ర పోషించారు. వీసీ సజ్జనార్ తను పోలీస్ డిపార్ట్మెంట్ లో అడుగుపెట్టి జనగామలో ఎస్పీగా పనిచేసినప్పటి నుంచి ప్రజల రక్షణే ధ్యేయంగా పనిచేస్తూ సామాన్యులకు సైతం పోలీసులను చేరువ చేయడం వంటి వినూత్న ఆలోచనలతో పోలీసుగా తన మార్క్ని చూపించుకున్నారు. ఉద్యోగ బాధ్యతల్లో తనదైన రీతిలో ముందుకు పోవడం సజ్జనార్ గారి ప్రత్యేకత. ఇంటెలిజెన్స్ వింగ్ లోను యాంటీ నక్సల్స్ వింగ్ లోను సజ్జనార్ తనదైన ముద్రను బలంగా చాటుకున్నారు. అంతేకాకుండా అప్పట్లో ప్రజలను బాగా మోసాలు చేసిన చైన్ లింక్ బిజినెస్ ని కూడా సజ్జనార్ గారు సమర్థవంతంగా కట్టడి చేసి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఒత్తిడులను సైతం అధిగమించారు. అలా కరడు కట్టిన నేరగాళ్ల ఆటల్ని ఎన్నోసార్లు ఆయన కట్టడి చేశారు. అలాగే చిన్నపిల్లల్ని కాపాడేందుకు సజ్జనార్ గారు స్మైల్ టీంలు కూడా ఏర్పాటు చేశారు. ఐ కారిడార్ లోని మహిళలకు స్పెషల్ బస్సులను ఏర్పాటు చేసి మరో జన్మ అంటూ అవయవదానంపై అవగాహన పెంపొందించి ఎందరికో పునర్జన్మను ప్రసాదించడంతో తన వంతు కర్తవ్యాన్ని నిర్వహించి ప్రజల పోలీసుగా నీరాజనాలు పొందారు సజ్జనార్ గారు. సామాన్యుల జీవితాలతో ఆడుకుంటున్న దుర్మార్గుల ఆట కట్టించడంలో సజ్జనార్ ఎప్పుడూ ముందుంటారు. చట్టం అన్నది సామాన్య ప్రజల కోసమేనని, తాము దానికి రక్షణగా ఉంటామని సజ్జనార్ చెప్తున్నారు. ఎలాంటి బాధ్యతలు అప్పగించినా వాటిని సమర్థవంతంగా నిర్వహించడంతో సజ్జనార్ గారిది విశేషమైన శైలి అని పోలీస్ డిపార్ట్మెంట్ చెప్తోంది. ఆయన ఎక్కడ పనిచేసినా తాను నమ్మిన సిద్ధాంతాల ప్రకారం ఫిర్యాదు ఇచ్చిన వారికి న్యాయం చేయడం, దోషులను పట్టుకోవడంలో సమర్థవంతంగా బాధ్యతలు నిర్వహించేవారు వీసీ సజ్జనార్. ముఖ్యంగా మహిళల కోసం, వారి రక్షణ కోసం ఆయన ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. మహిళలకు రక్షణ కల్పించడం మన బాధ్యత అని నమ్ముతారు. ఆ భార్యాభర్తల మధ్య గొడవలు, సామాజిక మాధ్యమాల్లో అమ్మాయిలను వేధించడం, రోడ్లపై రెచ్చిపోయే అల్లరి మూకలను ఆట కట్టించడంలో సజ్జనార్ పోలీసులకు ఇచ్చే మార్గనిర్దేశకత్వం ప్రత్యేకమైనది. అలాగే షీ టీమ్స్ వంటివి సిటీలో సమర్థవంతంగా పనిచేయడంలో కూడా సజ్జనార్ గారు కీలక పాత్ర పోషించారు. ముఖ్యంగా వరంగల్లో స్వప్నిక, ప్రణీతలపై యాసిడ్ దాడి చేసిన నిందితుడిపై ప్రజాగ్రహం పెరిగిపోయి ఆ తరుణంలో వారిపై యాసిడ్ దాడికి పాల్పడిన శ్రీనివాస్, ఆయనకు సహకరించిన మరో ఇద్దరిని పోలీసులు ఎన్కౌంటర్ చేశారు. ఆ సమయంలో వరంగల్ జిల్లా ఎస్పీగా సజ్జనార్ గారే ఉన్నారు. అలా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైనటువంటి ఈ ఘటనపై తన నాయకత్వంలో తప్పు చేసిన వారికి ఊహించిన తీర్పు ఇవ్వడంలో సజ్జనార్ గారు కీలకంగా వ్యవహరించారు. సజ్జనార్ 2018 మార్చ్ సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు చేపట్టారు. ఈ టైంలో
సైబరాబాద్ పరిధిలో శాంతి భద్రతల విషయంలో ఎన్నో మార్పులొచ్చాయి. చైన్ స్నాచర్, చెడ్డీ గ్యాంగ్, అంతర్రాష్ట్ర దొంగల ఆట కట్టించడంలో సజ్జనార్ పాత్ర ఎంతో విశిష్టమైనది. సజ్జనార్ వచ్చిన తర్వాత దాదాపు 30% వరకు ఇలాంటి నేరాలు తగ్గాయని రికార్డులే చెప్తున్నాయి. అంతర్రాష్ట్ర క్రిమినల్స్ హైదరాబాద్ రావాలంటే భయపడే పరిస్థితి సజ్జనార్ సారథ్యంలో పోలీసులు తీసుకొచ్చారు. అలా సైబరాబాద్ పరిధిలో క్రైమ్ రేట్ తగ్గడంతో సజ్జనార్ కృషిని చెప్పడానికి ఎన్నో ఉదాహరణలైతే ఉన్నాయి. ప్రజల రక్షణే తమ ముఖ్య బాధ్యత అని చెప్పేవారు సజ్జనార్. కానీ సజ్జనార్ సైబరాబాద్ సిపిగా ఉన్న సమయంలోనే దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సంఘటన అదే దిశ రేప్ కేసు. 2019 నవంబర్ 27 రాత్రి హైదరాబాద్ సమీపంలోని షాద్ నగర్ వద్ద ఒక 26 ఏళ్ల వెటనరీ డాక్టర్ని ఓ 4 వ్యక్తులు కిడ్నాప్ చేసి దారుణంగా రేప్ చేసి కాల్చి చంపేశారు. దాంతో అప్పట్లో ఇదో పెద్ద సెన్సేషనల్ కేసు అయింది. అయితే ఆ నిందితులను పట్టుకున్న సజ్జనార్ టీం డిసెంబర్ 6, 2019 ఉదయం వారిని క్రైమ్ సీన్ ని పునర్నిర్మించడానికి మరియు ఆధారాలను సేకరించడానికి తీసుకెళ్లి ఆ 4ని ఎన్కౌంటర్ చేశారు. నిందితులు తమ నుండి ఆయుధాలను లాక్కుని తప్పించుకునే ప్రయత్నంలో తుపాకులతో కాల్పులు జరిపారని, అందుకే వారిని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చిందని పోలీసులు రిపోర్ట్ చేశారు. అయితే ఈ సంఘటన మీద సుప్రీంకోర్టు సిర్పుర్కర్ కమిషన్ వేగా కావాలని పోలీసులు నిందితులను చంపారని వారు నివేదిక ఇచ్చారు. అలాగే సజ్జనార్తో సహా ఎన్కౌంటర్ లో పాల్గొన్న 10 మంది పోలీసులపై ఐపీసీ సెక్షన్ 302 కింద మర్డర్ కేసు కింద కేసు నమోదు చేయాలని ఈ నివేదిక 2024లో హైకోర్టు సస్పెండ్ చేసింది. ఆ తర్వాత తెలంగాణ ప్రభుత్వం సజ్జనార్ గారిని పోలీసు శాఖ నుంచి తొలగించి టీఎస్ఆర్టీసీ ఎండీగా బదిలీ చేసి ఆయన స్థానంలో ఇప్పుడు స్టీఫెన్ రవీంద్రను నియమించింది. అయితే తెలంగాణ సర్కార్ చేసిన సుదీర్ఘ సమ్మెలకు మరియు కరోనా కారణంగా ఆర్టీసీ వ్యవస్థ అతలాకుతలమైంది. దీంతో ఆర్టీసీ వారికి ప్రభుత్వం జీతాలు కూడా ఇవ్వలేని పరిస్థితికి వచ్చింది. ఆర్టీసీకి ఖర్చు తగ్గించుకునేందుకు వీఆర్ఎస్ ప్రతిపాదనను ప్రభుత్వం తెరపైకి తీసుకొచ్చింది. అలాంటి సంస్థకు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా పేరు పొందిన సజ్జనార్ను నియమించడంతో అప్పట్లో ఒక చర్చనీయాంశంగా మారింది. కానీ సజ్జనార్ గారు తన ఆలోచనలతో కొత్త నిర్ణయాలతో ఆర్టీసీని ఎన్నో రకాలుగా మెరుగుపడేలా చేసి ఉద్యోగుల జీతాలను ప్రతి నెల 1వ తేదీన విధిగా చెల్లించే విధానాన్ని అమలు చేశారు. అలా జీతాలు కూడా ఇవ్వలేని ఆర్టీసీని $1 బిలియన్ సంస్థగా మార్చేశారు. తను ఏ రంగంలోకి వెళ్లినా అక్కడ తనదైన మార్కుతో అభివృద్ధి చేసి సజ్జనార్ గారు ఎంతో పేరు సంపాదించారు. ఇప్పుడు కూడా ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ వల్ల యువత నాశనం అయిపోతోందని, ఎంతో మంది ప్రాణాలు కూడా తీసుకున్నారని, ముందుగా ఈ బెట్టింగ్ యాప్స్ ని ప్రమోట్ చేసే వారిని కఠినంగా శిక్షించాలని, వారిలో రాణా, ప్రకాష్ రాజ్, నిధి అగర్వాల్ లాంటి సినిమా వాళ్ళు కూడా ఉండడం వల్ల వీరిని నమ్మే ప్రజలు మోసపోతున్నారని ఆన్లైన్ లో ఒక పోస్ట్ పెట్టి బెట్టింగ్ యాప్స్ కి వ్యతిరేకంగా పోరాటం చేయడం మొదలుపెట్టారు. దీనికి అన్వేష్ లాంటి కొంతమంది యూట్యూబర్స్ సజ్జనార్ గారికి మద్దతు తెలుపుతుండటంతో ఈ బెట్టింగ్ వ్యవహారం చాలా సీరియస్ అయి పోలీసులు ఈ ప్రమోటర్స్ ని పట్టుకునే పనిలో పడ్డారు. ఇలా తప్పు ఎక్కడ జరిగినా సజ్జనార్ గారు తనదైన శైలిలో రెస్పాండ్ అవుతూ ఉంటారు. అయితే గత కొద్ది రోజులుగా సజ్జనార్ గారు టీఎస్ఆర్టీసీ ఎండీ పదవికి రాజీనామా చేయబోతున్నారనే న్యూస్ బాగా వినిపిస్తోంది. దీనికి కారణం దిశ ఎన్కౌంటర్ కేసు ఇంకా జరుగుతూనే ఉండడం అండ్ కొన్ని రాజకీయ పరిస్థితులు ఉన్నాయి అంటున్నారు. చూద్దాం ఏం జరగబోతోందో. సో ఇది ఫ్రెండ్స్, సజ్జనార్ గారి మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.